పూర్వం ఒక వీధిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు తన శిష్యులని చక్కగా కూర్చోబెట్టుకొని రామాయణం, భాగవతం కథలు చెప్తూ, దేవుళ్ళ గురించి ప్రవచనాలు చెప్తూ నీతి ఏంటి, ఎలా ఉండాలి, మనిషి యొక్క జీవితం ఏంటి అన్నీ వాళ్ళకి బోధపోస్తూ ఉండేవాళ్ళనమాట. అయితే ఎంత చక్కగా బోధించేవాడంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అతన్ని చాలా చాలా మెచ్చుకునేవాళ్ళు అనమాట. మహా గొప్ప గురువుగారు, మీ గురువుగారి దగ్గర మేము శిష్యరికం పొందడం మా అదృష్టం అన్నట్టు భావించేవాళ్ళు అనమాట. ఎవరు వచ్చినటువంటి శిష్యులు, ఆ శిష్యులని పంపించినటువంటి తల్లిదండ్రులు, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా. అయితే కొన్నాళ్ళకి ఇలా జీవితం వీళ్ళది సాగిపోతూ వస్తుంది. చక్కగా 6 గ్రామాల ప్రజలు తనల్ని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే అక్కడ అతని దగ్గర చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా నిష్ణాతులు అయ్యేవాళ్ళు అనమాట. ఏమైంది, కొన్నాళ్ళకి ఆ వీధిలోకి ఒక వేశ్య వచ్చి నివాసం ఉంటుందన్నమాట. నివాసం ఉంటుంటే కొన్నాళ్ళకి తెలిసిపోయిద్ది కదండి. కొన్నాళ్ళకి ఆమె ఒక వేశ్య అని తెలిసిందంట. తెలిసిన తర్వాత అందరూ కొన్నాళ్ళు ఆమె వేశ్య అన్నట్టు అనుకున్నారంట. ఆ తర్వాత ఇంకా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఒకరి గురించి మనకెందుకు, ఎవరి పాపాలనైనా పుణ్యాలనైనా లెక్కించే వాళ్ళు ఒకరు ఉన్నారు, అదే భగవంతుడు అని చెప్పేసి అందరూ ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఆమెని అలా వదిలేసేవారన్నమాట. కానీ ఇక్కడ ఉన్నారు కదా ఈ బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఆమె మీదనే ఏకాగ్రత చేసేవాడనమాట. ఏమని, చెడు బుద్ధి మాత్రం అస్సలు లేదు. ఎలా అంటే వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఈకైకలేంటి, వాళ్ళ పక్కపక్కలేంటి అని చెప్పేసి వాళ్ళ పనిలోనే ఉండేవాళ్ళు అనమాట. ఉండి ఇంకా అంతే ఆమె గురించే, వాళ్ళ మీదనే ఏకాగ్రత చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా అనవసరమైంది కదండి. అనవసరమైన వాటి మీద ఏకాగ్రత చేయడం వల్ల ఈయనకు మంచి పట్టున్నటువంటి ఈ భాగవతం, రామాయణం కథల మీద పట్టు తప్పిపోతూ వస్తుందన్నమాట. ఏకాగ్రత ఇక్కడ తగ్గిపోతుంది. అంతే, ఎక్కడైతే అవసరం లేని దగ్గర మనం ఏకాగ్రత చేస్తామో మనకు అవసరమైన దగ్గర ఏకాగ్రత మిస్ అవుతుంది అన్నమాట. అట్లా ఈయన శిష్యులకి బోధించడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆమె ఇంటికి ఎవరు వస్తున్నారు, ఆమెతో ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఈకైకలు చూసి కుళ్ళుకోవడం, చీచిబే దరిద్ర ఈ బజార్లోకి వచ్చిందేంటి, ఇక్కడ నివాసం ఉంటుందేంటి, ఈ ఊరు నుంచి పంపించేసేయాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళను చూసి ఈర్చపడడం, కుళ్ళు పడడం, చీచీ అని అతనే విసుగు చెందడం ఇలా జరిగిపోయేదన్నమాట. అయితే ఈమె ఏం చేసేదంట, ఈ వేషి ఏం చేసేదట, తన వృత్తి రీత్యా, సరే అది పాడు వృత్తి, ఇంకా చేయాలంటే చాలా పనులు ఉన్నాయి, అది తర్వాత. కానీ ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె వాళ్ళకు ఒక కులం అనేటువంటిది ఉండేదన్నమాట పూర్వకాలంలో. అయితే ఈమె ఏం చేసిందంట, చక్కగా ఏం జీవితమో ఏం పుణ్యం చేసుకున్నాడో మా ఎదురింటి, మా బజార్లో, మా వీధిలో ఉండేటువంటి బ్రాహ్మణుడు భాగవతం, రామాయణం కథలు చెప్తూ భగవంతుడి ధ్యాసలో ఉంటాడు. శిష్యులందరికీ చక్కగా ఆయనకున్నటువంటి ఆ జ్ఞానం నేర్పిస్తూ ఉన్నాడు. ఎంత పుణ్యాత్ముడో, స్వర్గానికి వెళ్తాడు పాపం అని అతని గురించి మంచిగా ఆలోచించేదన్నమాట. అండ్ ఈమె గురించి మాత్రం ఈయన విసుగు చెందుతూ ఉండేవాడు. ఈ లెక్కలన్నీ భగవంతుడు వేసి చివరికి ప్రాణం పోయేటప్పటికి ఈమెకు పూల రథాన్ని, ఇతనికి ముళ్ళ రథాన్ని పంపించాడు దేవుడు. ఎందుకు అంత పాడు పనులు చేసింది, అది ఎందుకు నీ స్వర్గానికి వస్తుంది, నన్నెందుకు నరకానికి పంపిస్తావు అని అడిగితే బ్రాహ్మణుడికి చెప్పాడంట, నువ్వు చేసింది మంచి పనులే, కానీ నీ పుణ్యం అంతా కూడా పక్కన వాళ్ళ గురించి కుళ్ళుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేయకపోవడం నువ్వు చేసిన తప్పు. ఆమె ఎన్ని తప్పులు చేసినా నీ గురించి మాత్రం చాలా గొప్పగా ఆలోచించుకునేది, మాట్లాడుకునేది. అట్లా ఇతరుల గురించి గొప్పగా ఆలోచించుకోమని చెప్పాడంట. బాగుంది కదా.